కశ్మీర్ ఉగ్ర దాడిని సానుకూలంగా మలుచుకోవాలనుకున్న నెల్లూరు జిల్లా వైసీపీ నేతల వ్యూహం బెడిసికొట్టింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావలివాసి మధుసూదన్ రావు మృతదేహంతో రాజకీయాలు చేయాలనుకున్న ఫ్యాన్ పార్టీ పన్నాగం ఫలించలేదు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో వైసీపీ అభాసుపాలైంది. ఉగ్రదాడి విషయంలో ఫ్యాన్ పార్టీ ప్లాన్స్ ఏంటి? శవ రాజకీయాలు చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డారా? Let's watch this story. చావైనా పెళ్లైనా పేరంటమైనా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం వైసీపీ నేతలకు అలవాటు. ఎక్కడ ఎలా వ్యవహరించాలో పార్టీ నేతలకు తెలియదంటారు. దుఃఖసాగరంలో ఉన్న వారిని ఓదార్చే విషయంలోనూ రాజకీయ లబ్ధినే చూస్తుంది. కశ్మీర్ ఉగ్రదాడి మృతుని కుటుంబాన్ని పరామర్శించే విషయంలోనూ ఇదే జరిగింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో నెల్లూరు జిల్లా కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకుని అందరూ కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి తాము ఉన్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ మాత్రం ఇక్కడ శవరాజకీయాలను మానుకోలేదు. పాలిటిక్స్ చేసి చివరికి అభాసుపాలైంది. ఉగ్రవాద దాడిని నిరసిస్తూ నెల్లూరులో వైసీపీ సంతాప ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ విషయంలో ఫ్యాన్ పార్టీ నేతల ఉద్దేశం వేరుగా ఉందంటారు. పోలీస్ కేసులతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరారీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలంతా నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. దీంతో సుళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య ర్యాలీని లీడ్ చేశారు. వీఆర్సీ సెంటర్ దగ్గర నిరసన తెలిపి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదంతా ఓకే, కానీ అధినేత జగన్ కు కూడా జై కొట్టడం విమర్శలకు తావిచ్చింది. క్యాడర్తో పాటు లీడర్లు వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా శాంతి ర్యాలీనా లేక వైసీపీ ప్రచార ప్రదర్శన అంటూ ప్రజలు మండిపడ్డారు. ఇక కావలిలో పెద్ద హైడ్రామానే నడిచింది. వైసీపీ హయాంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలొచ్చాయి. ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సోమిశెట్టి మధుసూదన్ రావు సంతాప కార్యక్రమంలోనూ ఇమేజ్ పెంచుకోవాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ప్రధాన కూడళ్లలో కండోలెన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఒకవేళ వీటిని ఎవరైనా తొలగిస్తే పెద్ద రాద్ధాంతం చేసే కుట్ర చేశారని అంటారు. సీఎం చంద్రబాబు వైజాగ్ వెళ్లారు, కానీ కావలికి రావడం లేదనే ప్రచారం చేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అని ప్రశ్నించి తమ రాజకీయ వక్రబుద్ధిని చాటుకున్నారు. లోకల్ టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడయ్యా అనే అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. బాధితుడి తల్లిదండ్రులను పరామర్శించి తిరిగి వెళ్లే సమయంలో మృతదేహాన్ని కావలి తరలిస్తున్నారని తెలుసుకుని అక్కడే ఉండి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. వాస్తవానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంట్లో శుభకార్యం ఉంది. అయినా హుటాహుటిన కావలికి వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. కావలి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధుసూదన్ రావు కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ వంటి వారంతా ఆ కుటుంబానికి మేమంతా ఉన్నామనే ధైర్యాన్నిచ్చారు. దీంతో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. ఈ కారణంగా వైసీపీ కుట్రలు, కుతంత్రాలు పనిచేయలేదు. ఫ్యాన్ పార్టీ నేతలు ఏదో చేయాలనుకుంటే మరేదో జరగడంతో వ్యూహం బెడిసికొట్టింది.